టాలీవుడ్ ఒకప్పుడు దీపావళి సీజన్ మీద పెద్దగా ఫోకస్ చేసేది కాదు. సంక్రాంతి, దసరాల మీద ఉన్నంత దృష్టి ఈ పండుగ మీద ఉండదు. కానీ గత ఏడాది కథ మారింది. దీపావళి టాలీవుడ్ కు భలేగా కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్ చిత్రాలతో పాటు అనువాద చిత్రమైన అమరన్ చాలా బాగా ఆడాయి. ఇలా ఒక పండుగ సీజన్లో రిలీజైన 3 సినిమాలు సక్సెస్ కావడం అరుదు. అందుకేనేమో ఈసారి పండక్కి ఏకంగా 4 సినిమాలను బరిలోకి దించారు. అందులో 3 డైరెక్ట్ మూవీస్ కాగా 1 అనువాదం. ఈ 4 చిత్రాల మీదే ఓ మోస్తరు అంచనాలే నిలిచాయి. మరి వీటిలో దీపావళి విజేతగా ఏది నిలుస్తుంది? గత ఏడాది లాగే ఒక 100% సక్సెస్ రేట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. అయితే ఈసారి దీపావళి ఆరంభమే తీవ్ర నిరాశకు గురిచేసింది. జాతిరత్నాలు, మ్యాడ్ తరహాలో నవ్వుల్లో ముంచెత్తుతందనుకున్న మిత్రమండలి పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే సినిమాకు వసూళ్లు లేవు. ప్రేక్షకులు అవుట్ రైట్ గా ఈ చిత్రాన్ని తిరస్కరించారు. ఇక శుక్రవారం రిలీజైన డ్యూడ్ తెలుసు కదా చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. డ్యూడ్ యూత్ ను ఆకట్టుకున్నప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. అయితే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుసు కదా క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఎక్కువ మంది బోర్ అనే అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించేలా ఉన్నారు. రివ్యూస్ మోడరేట్ గా వచ్చాయి. ఇక రేసులో చివరగా వచ్చిన కే ర్యాంప్ కు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఇందులో మాస్ కామెడీ యూత్ కు ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. కే ర్యాంప్ కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బి-సి సెంటర్లలో స్పందన బాగుంది. ఈ దీపావళికి క్లియర్ విన్నర్ అంటూ ఏ సినిమా లేదు. ఓపెనింగ్స్ పరంగా డ్యూడ్, కే ర్యాంప్ బెటర్ గా పెర్ఫామ్ చేసేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విన్నర్ ఎవరనేది ఒక వారం గడిస్తే కానీ చెప్పలేం.